హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బచ్చాలు అయితే చేస్తున్నాను. చూడండి, మైదా పిండి అయితే ఆల్రెడీ నేనైతే నానబెట్టి పెట్టుకున్నాను. 1 అవర్ 2 అవర్స్ అవుతుంది, 1-2 అవర్స్ అవుతుంది నానబెట్టుకొని. నెక్స్ట్ పప్పు, శనగపప్పు అయితే నేను కొంచెం ఉడకబెట్టుకొని తర్వాత దానికి మిక్సీ వేసుకున్నాక దాంతో బెల్లం యాడ్ చేసి అది మిక్స్ చేశాను. కొంచెం మనకు లూజ్గా ఉండకుండా ఉండాలి అవి చేయడం. ఇలాంటి స్మూత్గా ఉన్న కవర్ అయితేనే వస్తుంది మనకి. ఇలా చేయడానికి స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. అది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ అవ్వడానికి ఇలాంటి కవర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనము అది బాగా ప్రెస్ అవ్వాలంటే పిండి చాలాసేపు నానబెట్టుకోవాలి. కనీసం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, మనకి ఇదైతే నానిపోయింది. ఇలా కొంచెం అయితే తీసుకుందాం. షుడ్ బి ఆఫ్ స్మాల్. పిండి ముద్ద కొంచెమే ఉండాలి. నెక్స్ట్ దాల్ బాల్ ఏమో కొంచెం పెద్దదిగా ఉండాలి. మాత్రం కొంచెం ఎక్కువనే పెట్టుకుంటే బాగుంటుంది. సో మనకి బాల్ అయితే రెడీ అయిపోయింది. పల్చని పొరలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చాలా స్మూత్. మెయిన్ మనకు పిండి చాలా నానితేనే ఇంత స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది, లేకుంటే రాదు. పలుచని పొరలాగా అయితే వచ్చింది. పైన సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఆయిల్ ఆర్ గీ అయినా వేయండి. అయింది ఇలా. మరి మాడిపోయి దానికి కొంచెం నెయ్యి వేసి కాల్చుకోండి, చాలా బాగుంటుంది. నేను మీకు ఇంకోటి చూపిస్తాను, చూడండి. సేమ్ అలాగే పిండి ముద్ద అయితే కొంచెం పెద్దదిగా తీసుకోండి. నెక్స్ట్ దాల్ బాల్ ఏమో కొంచెం సారీ పిండి ముద్ద చిన్నదిగా తీసుకొని దాల్ బాల్ ఏమో కొంచెం పెద్దదిగా చేసుకోండి. అలా అయితేనే మనం తింటుంటే పలుచని పొరమో పిండి ఉంటుంది, అదేమో ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా పిండి మాత్రం మర్చిపోకుండా బాగా నానబెట్టుకుంటేనే మనకు సాఫ్ట్గా మూవ్ అవుతుంది. చూడండి, మనకు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చక్కగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. పల్చని పొర అయితే వచ్చింది. పైన పిండి నానితేనే అట్లా వస్తుంది. అలాగే ఇది కూడా కాల్చేసేయండి మంచిగా మాడిపోకుండా. నెక్స్ట్ ఏంటంటే నేను అది మనం చపాతీ చేసే పీట అయితే తీసుకోలేదు, ఎందుకంటే అది చెక్క ఉంటుంది కదా. నేను ప్లేట్ తీసుకున్నాను, బాగా సాఫ్ట్గా కొంచెం జారుతుందని ప్లేట్ అయితే తీసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా చేసిన ప్లేటే తీసుకుంటాను. మీరు కూడా మీకు నచ్చింది అయితే తీసుకోండి. మైదాపిండి వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. పప్పు 200 గ్రామ్స్, బెల్లం కూడా 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఈక్వల్గా తీసుకున్నాను బెల్లం పప్పు. చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా, నాకైతే అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మీరు కూడా చేసి ఇలా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి.